హాయ్ అండి, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం కిడ్నీ స్టోన్స్కి మంచి ఔషధాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది వెంపల చెట్లు వేర్లండి. ఇవి మనకి పల్లెటూర్లలో ఎక్కడైనా దొరుకుతాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చెట్టు వేర్లనైతే ఇక్కడి వరకు కట్ చేసుకోండి. ఈ వేర్లకి మట్టి ఉంటుంది కాబట్టి మనం కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచి వాటిని తేటగా కడిగి పెట్టుకోవాలి. ఇవి కడిగి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో ఉలువలు కూడా తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ నైట్ మనం పడుకునే ముందు చేసుకోవాలండి. ఇవి కనీసం ఒక 5 గంటలన్నా నానాలండి. అప్పటికప్పుడు మనం చేసుకుంటే ఫలితం ఉండదు. ఆ వేర్లలోనే రసం కూడా మనకి బాగా వస్తుంది నైట్ నానబెట్టుకోవడం వల్ల. ఇగో ఈ విధంగా కడిగి నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. నైట్ మొత్తం నానిన తర్వాత ఇదిగో ఇలా ఉంటాయి. నైట్ మొత్తం నానేసరికి ఉలువలు ఆ నీళ్ళను అనేది పీల్చుకున్నాయి. ఇప్పుడు మనకి ఈ టైంలో నీళ్ళు తక్కువ అనిపిస్తే మనం నీళ్ళు కొన్ని వేసుకోవాలి. ఇది పరిగడుపున తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. మీరు లేవగానే ఈ ఉలువలు పొయ్యి మీద పెట్టడం వల్ల మీరు పని మొత్తం అయిపోయేసరికి ఇవి బాగా ఉడికిపోతాయి. ఇవి మరగడం స్టార్ట్ అయినాయి, కానీ మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీ దగ్గర రైస్ కుక్కర్ ఉన్నా ఉదయం లేవగానే దాన్ని ఆన్ చేసిరంటే మీ పని మొత్తం అయిపోయేసరికి అవి మంచిగా ఉడుకుతాయి. ఇది పట్టిక అండి. ఇది కిరాణా షాపులలో ఎక్కడైనా అడిగితే ఇస్తారు. ఈ పట్టికలో 2 గుణాలు ఉన్నాయి. రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గించి మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. అలాగే కొత్త రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వేయలేదు, మీకు చూపించడం కోసం ఇలా గిన్నెలో వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత ఈ రసాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేర్లను తీసి పడేసి ఉలువలు కూడా మనం పోపులాగా వేసుకొని తినొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాళ్ళు కిడ్నీలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఔషధం ఉపయోగపడుతుంది. మూత్రపిండంలోకి వెళ్ళిన రాళ్ళు అయితే మనం డాక్టర్ని కలవాల్సిందే అండి, తప్పకుండా. అప్పుడు ఇది చేసినా ఉపయోగం ఉండదు. ముందుగా డాక్టర్ని కలిసి మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా లేదా మూత్రపిండంలో ఉన్నాయా తెలుసుకున్న తర్వాత ఈ ప్రయోగం చేయండి. కిడ్నీలో రాళ్ళు ఉంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఇందాక మీకు చూపించానుగా పట్టిక, అది గట్టిగా ఉంటుంది. దాన్ని ఇలా పప్పు గుత్తి కానీ ఏదైనా తీసుకొని కొంచెం నలగొట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇది రోజు పరిగడుపున మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. రోజు కుదరని వాళ్ళు ఒకరోజు తప్పించి ఒకరోజు అయినా ఇది చేయొచ్చు. లేకపోతే రోజు ఒక వారం రోజులు చేస్తే 5 రోజులకు మించి ఎక్కువ కూడా తీసుకోవద్దండి, వేడి చేస్తుంది. నేను మొదట్లో చూపించాను కదా ఉలువలు, వాటిని నేనైతే ఇలా పోపు వేసి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.